ఈ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులను కలవడానికి విచ్చేసిన సందర్భంగా వాస్తవ పరిస్థితులపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రలను బహిర్గతం చేయడంతో నిన్నటి వరకు అబద్ధ ప్రచారాలతో మేమే నెగ్గుతున్నామని ప్రచారం చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో కిషన్ రెడ్డి, సంజయ్లు, ఇక్కడ వాళ్ళ వంగి మాధవులు, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, అదేవిధంగా మంగళం సీనుగా ఆరుముకు సంబంధించిన వీళ్ళంతా కూడా పరేషన్ అయిపోతారు. ఎట్లా నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టిండో ఆ క్షణం నుంచి వాళ్ళు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పారు, ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, బీసీల కులగణన విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, మరీ ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయలకు సిలిండర్ కానీ, యువకులకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విషయంలో కానీ, ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ముందుకెళ్తున్న సందర్భాన్ని వివరిస్తూ నిజంగా మేము ఇవి చేసామని నమ్ముతేనే మాకు ఓటేయండి, లేకుంటే మీ ఇష్టమని మాట చెప్పడం అంటే అది దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు మాత్రమే చేయగల ఒక సాహసం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేవు. ఎప్పుడు చూసినా మా మోడీని చూసేటేంటి అని మాట్లాడుతుంటారు. అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలకు నిన్నటి వరకు పుట్టి మాటలకే మేము లీడ్ ఇస్తామని చెప్పినటువంటి 2 ఎమ్మెల్యేలు ఒక్కటిసారి కంగు తినడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అబద్ధం మాట్లాడాలని, ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వలేరని చెప్పినటువంటి వీళ్లకు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు తెలుసుకోండి. ముఖ్యమంత్రి గారే ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఓటర్లకు, నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మాకు ఓటు వేయకండి అని. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, వాస్తవాలు ఆలోచించండి, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండాలంటే నరేందర్ రెడ్డి గెలిపిమని చెప్పిండు. నరేందర్ రెడ్డి ఓటేమనేది ప్రభుత్వానికో మా పార్టీకో నష్టం కంటే పట్టభద్రులకు నష్టమైతే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు దాన్ని ముఖ్యమంత్రి చెప్పిండు. నరేందర్ రెడ్డి ఓడిపోతే మాకేం కాదని పిచ్చి ప్రేరణపలు చేస్తున్నటువంటి ధనపాల్ సూర్యనారాయణ కావచ్చు, అదేవిధంగా రాకేష్ రెడ్డిలు, మీరు వాస్తవాలకు దిగి రాగలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు 27వ తేదీ నాడు జరిగే పోలింగ్లో పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాస్తవ రూపం దాల్చినాయా లేవో మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా రేపు పట్టభద్రులైనటువంటి యువకులకు ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండాల్సిన వ్యక్తిగా నరేందర్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 చూటిగా మొదటి ప్రాధాన్యత ఓటేసి నరేందర్ రెడ్డి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైన విషయాన్ని తేటతెల్లం చేయడంతో వీళ్ళ లీడర్లైనటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరు పాగలై హైదరాబాద్లో మాట్లాడుతుంటే జిల్లాలో ఇద్దరు కూడా వీళ్ళు మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నారు.